హాయ్ బ్రో. అన్న పెద్ది ఫస్ట్ షాట్ వచ్చింది కదా, ఎలా ఉంది? బాబా పెద్ది అన్న ఫస్ట్ షాట్ ఇప్పుడే వచ్చింది. అబ్బా మామూలు షాట్ కదా ఇది. దాంట్లో కొడతనాడు పోయే కొట్టుడు ఆ బ్యాట్ ఎత్తుకొని భూమికేసి కొట్టి, అంటే భూమికేసి కొట్టడం కారణం ఏంటంటే ఆ బ్యాట్ లూజ్ అనమాట. కాడ దాన్ని కర్ర కరెక్ట్ దాన్ని బాగా కొట్టి దాన్ని కరెక్ట్ దించి తీసి కొడితే అది ఇంకా ఆ బాలు కనపడదు. ఇంకా బాల్ అంతే. ఆ బాలు ఆడ కొడితే ఏమైంది, గ్లోబల్ అవతల పడింది. అంటే ఏమని అర్థం, గ్లోబల్ స్టార్. అలా బాల్ పడ్డానికి కారణం ఏంది, ఆయన గ్లోబల్ స్టార్ అయినా. మ్యూజిక్ అయితే ఏఆర్ రెహమాన్ ఇప్పుడు దాకా తెలుగులో ఏ సినిమా తీసినా కూడా అంతే సంగతి అయింది. అది అంటే చూసుకోవాలంటే నేనంటలే, మీకే తెలుసు. అది తెలుగులో ఏఆర్ రెహమాన్ వచ్చి ఏదైనా సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తే ఏమవుతుంది, ఆ సినిమా డెవెల్. గతంలో ఆయన కొమరంపూరి సినిమా తీస్తే ఏమైంది, దానికి మ్యూజిక్ డమేల్ అయింది. నాని సినిమా తీస్తే అమ్మ తుమ్ము వస్తుంది, దానికి కూడా డమేల్ అయింది. ఇంకేదైనా సినిమా వచ్చి తీసినా అది కూడా పోతుంది అనుకున్నారు అందరూ. కానీ ఈ సినిమాతో మారబోతుంది. ఏం మారుతుంది, అది ఈ సినిమాతో మూఢనమ్మకాలు మారబోతున్నాయి. మీరందరూ మానుకోవాలి, జనాలు అనుకోవాలి. పైగా ఆయనకి ఓవరాల్గా అయితే ఇంకా సినిమా అదే చెప్తున్నా. ఆ సినిమా చూసిన తర్వాత జనాలు అంటున్నారు, రామ్ చరణ్ మేము పెద్ద ఫ్యాన్స్, మేము చచ్చిపోతాం ఆయన కోసం అంటారు. వాళ్ళే అంటారు, నేనేమన్నా నేనేమంటారంటే నేను అందరు ఫ్యాన్ అంటారు. అదే కదా, నాకు రామ్ చరణ్ ఇష్టమే, అల్లు అర్జున్ ఇష్టమే, పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు, బాలకృష్ణ అందరు ఇష్టమే. నాకు కష్టపడి నువ్వుది ఇష్టం, నువ్వుది కండలు కూడా ఓకే. అదే కండలు వచ్చి అంటే ఏమడతాం, కష్టపడ్డాడు బాగా తినాలి, తిండి బాగా తినాలి. ఫస్ట్ తిండి నువ్వు చేస్తే వస్తా, అంతేగాని నువ్వు తిండి మానేసి బరువు లేపితే నీకు కండరాదు, నాలాగా అయిపోద్ది బాడీ. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా, ఈ పెద్ద సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ రికార్డులు తిరగబోద్ది. ఆ సినిమాకి పెట్టిన బడ్జెట్ 10 ఇంతలు రావాలి, వస్తుంది చూసుకోను. థ్యాంక్స్.